ఓకే, సో హలో గైస్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలీస్ అండ్ మీరు చూస్తున్నారు FZ2 రైడర్ని. సో ఈరోజు మన దగ్గర టీవీఎస్ నుంచి జూపిటర్ 125 ఉందన్నమాట. సో అన్ని ద గ్రేట్ ఇండియన్ స్కూటర్స్లో మనం అన్నీ చేసాం. సో జూపిటర్ కూడా చేస్తున్నాం. ఈ వీడియోని చూడండి, ఈ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ అనమాట. సో ఇది టాప్ ఎండ్. సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, మన కాన్సోల్లో ఏమేమి ఉన్నాయి, అండ్ ఇది కన్వీనియంటా కాదా, అండ్ వేరే దానికి కాంపిటీటరా కాదా, అన్నీ చెక్ చేద్దాం. సో చలో, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మనం ఫ్రంట్ సైడ్ మనకు క్లాసీ లుక్ ఉందన్నమాట, రెట్రో లుక్. అంత గ్రాఫిక్స్ అవి ఇవి లేకుండా ఒక ఫ్యామిలీ స్కూటర్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఫ్రంట్ సైడ్ మనకు మంచి LED హెడ్ ల్యాంప్స్ దొరికేస్తాయి. అలాగే మనకి ఇక్కడ DRLs కనిపిస్తున్నాయి చిన్నవి, అండ్ మనకు ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఉంది ఫ్రంట్ సైడ్, అండ్ చిన్న TVS లోగో. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ చూసుకుంటే మెటల్ ఉంది, అండ్ ఫ్రంట్ పార్ట్ ఇది ఫైబర్. అలాగే ఇక్కడ కింద చూసుకోవచ్చు మనకు మడ్ గార్డ్కి ఒక ప్లాస్టిక్, ఒక రబ్బర్ ప్రొటెక్టర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకు వాటర్ అవి ఇవి ఎగిరి కొరోజన్ అవ్వడం అవన్నీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రొటెక్టర్ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే సైడ్ ఫ్రేమ్లో ఇక్కడ మనకు జూపిటర్ 125 అని హ్యూజ్ లోగో ఉందన్నమాట. అలాగే ఇది మొత్తం ప్లెయిన్ అనమాట మనకు. అండ్ రియర్ డిజైన్ గురించి మాట్లాడితే మనకు సింపుల్ అండ్ ఎలిగెంట్, ఎక్కువ డిజైన్స్ లేకుండా ఏం లేకుండా మనకు ఓన్లీ ఒక TVS లోగో ఉంటుంది. అలాగే మనకు టెయిల్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ ఉంటుంది, అండ్ మనకు ఇండికేటర్స్ వచ్చేసి LED ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ మనం గ్రాబ్ రైల్ చూసుకుంటే ఇక్కడ మనకు మంచి కుషనింగ్ ఉన్న బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ వెరీ నైస్. అండ్ సీట్ కూడా చూసుకుంటే మనకు చాలా లార్జ్ ఉందన్నమాట, చాలా పెద్ద సీట్ దీన్ని. ఇక్కడ మనకు ఫుట్ రెస్ట్ చూసుకుంటే ఇది మనకు ప్లాస్టిక్ ఇచ్చారు, హార్డ్ ప్లాస్టిక్, మంచి క్వాలిటీతో ఉంది. అండ్ మనకి ఇక్కడ విమెన్ ఫుట్ రెస్ట్ కూడా అడిషనల్ యాక్సెసరీస్లో యాడ్ చేసుకోవాలి. సో బ్రేకింగ్, సస్పెన్షన్, సేఫ్టీ గురించి మాట్లాడితే మనం ఇక్కడ ఫ్రంట్ సైడ్ మనకు డిస్క్ బ్రేక్ ఉంటుంది, 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చేస్తారు మనకు. అలాగే రియర్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ ఇచ్చేస్తున్నారు. సో మనం వీల్స్ చూసుకుంటే ఇక్కడ మనకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. అలాగే ఇది 12-inch అలాయ్ వీల్ అనమాట. బోత్ సైడ్స్ మనకు ఫ్రంట్ అండ్ రియర్ రెండు మనకు 12-inch అలాయ్ వీల్స్ వస్తాయి విత్ 90/90 టైర్. సో చాలా స్కూటీస్లో ఫ్రంట్ సైడ్ 12-inch ఇస్తారు, అండ్ బ్యాక్ సైడ్ మనకు 10-inch అలాయ్ వీల్ ఇస్తారు. సో దీంట్లో మనకు రెండు 12-inch ఇస్తున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ బై TVS. సో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనం ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. అలాగే మనకు రియర్ సైడ్ మోనో సస్పెన్షన్ ఉంటుంది, విచ్ ఈస్ MIG 3-step అడ్జస్టబుల్. అన్ని స్కూటర్స్కి ఈ మధ్య మోనో సస్పెన్షన్ ఇస్తున్నారు. ఓకే, సో దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది 124.8 ccలో దొరికేస్తుంది. దిస్ ఈజ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్, అండ్ అలాగే ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 8 bhp ఆఫ్ పవర్, అలాగే 10.5 Nm ఆఫ్ టార్క్. మనకు మంచి పికప్ అయితే ఉంది ఇనిషియల్లో, నేను రైడ్ చేసి వచ్చాను ఇప్పుడే. సో బేసికలీ అదే చెప్తున్నాను. సో మనకు ఎంటార్క్ ఉంటుంది కదా, ఎంటార్క్ ఇంజన్నే కొంచెం రిఫైన్ చేసి స్మూతెన్ చేసి దీనికి పెట్టేస్తే ఎలా ఉందో అలాగే ఉంది. ఇది ఇంజన్ అయితే చాలా స్మూత్ ఉంది, నో వైబ్రేషన్స్, నథింగ్. ఇక్కడ మనం అదర్ స్కూటర్స్తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మనకు ఫ్యూయల్ క్యాప్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట, బ్యాక్ సైడ్ ఉండదు. అలాగే ఇక్కడ మనకు 5.1 లీటర్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేస్తుంది, అండ్ దీని మైలేజ్ వచ్చేసి 50 kmpl ఉంటుంది అనమాట. సో కస్టమర్ రేటింగ్ కూడా 49-50 అలానే చెప్తున్నారు. కీ సెట్ చూసుకుంటే అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు, అండ్ అది అలవాటు అయ్యేంత వరకు మనకి ఏది ఎలా ఓపెన్ చేయాలనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఆన్, ఆఫ్, అలాగే లాక్, ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడం, అండ్ డిక్కీ ఓపెన్ చేయడం అన్నీ ఇందులోనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు ఒక చిన్న బాటిల్ హోల్డర్ ఇస్తున్నారు. సో బాటిల్ హోల్డర్ కాకపోయినా ఇక్కడ మొబైల్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు USB-A టైప్ ఇస్తున్నారు, USB 3.0 ఇస్తున్నారు మనకు కేబుల్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ మనకు ఒక హుక్ ఇస్తున్నారు, ఇట్ ఈస్ హార్డ్ ప్లాస్టిక్, అండ్ ఇది కెపాసిటీ నాకు తెలిసి 3 kgs ఉంటుంది అప్ టు విత్ హోల్డింగ్. ఓకే, సో ఇప్పుడు మన చేతిలో జూపిటర్ 125 ఉంది, కొత్త 2025 ఎడిషన్. సో ఈరోజు దీని రైడ్ రివ్యూ చేయబోతున్నాం. సో దిస్ ఈజ్ స్మార్ట్ ఎక్స్ వేరియంట్ అనమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఇంజన్. లెట్స్ గో.
సో ఇక్కడ డిస్ప్లే అయితే కొంచెం డార్క్ ఉంది, ఇప్పుడు సన్నీ ఉంది కాబట్టి అంత కనిపించట్లేదు. నేను ఎక్కడ నిలబెట్టి చూపిస్తాను. ఓకే, ఇనిషియల్ పుల్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ, అండ్ బ్రేకింగ్ ఈజ్ అమేజింగ్. కొంచెం కంఫర్టబుల్ ఉంది స్కూటర్. ద హ్యాండ్లింగ్ ఈజ్ రియలీ గుడ్, చూసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ స్మూత్ యాక్చువల్లీ. దీన్ని నడుపుతుంటే ఒక స్మూత్నెస్ కనిపిస్తుంది, అండ్ పవర్ఫుల్ కూడా చూసుకోవచ్చు మీరు. దీన్ని రైడ్ చేస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది తెలుసా, నా ఫీల్ ఎలా ఉందంటే, మన ఎంటార్క్ ఉంది కదా, ఎంటార్క్ ఇంజన్నే తీసుకొచ్చి కొంచెం స్పోర్టీనెస్ లేకుండా, ఆ ఎగ్జాస్ట్ సౌండ్ అది ఇది లేకుండా మనకు రిఫైన్ చేసేసి స్మూత్గా పెట్టేస్తే ఎలా ఉంటుందో అదే ఇంజన్ని అలా ఉంది. సో రంబుల్స్ మీద కూడా సస్పెన్షన్ ఇట్ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్. సో దీని టాప్ స్పీడ్ బేసికలీ 90 ఉంటుంది అనమాట. దట్ ఈస్ టీవీఎస్ జూపిటర్ 125. ఓకే, సో దీని కాన్సోల్ చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు డ్యూయల్ డిస్ప్లే ఉంటుంది, ఒకటి సెమీ డిజిటల్ అండ్ ఇంకొకటి మంచి టీఎఫ్టీ డిస్ప్లే. సో ఇక్కడ వెల్కమ్ రైడర్ వస్తుంది, అలాగే ఇక్కడ మనకు టైం ఉంటుంది, రైడింగ్ సీన్స్ ఎంతసేపు నుంచి రైడ్ చేస్తున్నాం అనేది ఉంటుంది, అండ్ డేట్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకు మోడ్ బటన్ ఉంటుంది అనమాట. సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ బ్యాటరీ వోల్టేజ్ అండ్ మనకి ఫ్యూయల్ ఎకానమీ ఎంత వస్తుంది, మైలేజ్ ఎంత వస్తుంది అంతా చూపిస్తుంది. ఇక్కడ మనకు ఈకో పర్ఫార్మెన్స్లో ఎంతసేపు ఉంది అండ్ ఎంత పవర్ మనకు ఈకో పర్ఫార్మెన్స్లో వస్తుంది అదంతా చూపిస్తుంది అనమాట. దిస్ ఇస్ సో గ్రేట్. సో ఇక్కడ మనం మోడ్ బటన్ని హోల్డ్ చేస్తే ఇక్కడ మనకు లైక్ బ్లూటూత్ పేరింగ్ యాక్టివేట్ అయిపోతుంది. సో దీని నుంచి మన మొబైల్కి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి మనము యాప్ ద్వారా అన్నీ లైక్ బంచ్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనం హోల్డ్ చేస్తే ఇక్కడ మనకు టైం చేంజ్ చేసుకోవచ్చు, అలాగే మనం డేట్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ మనకు సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. 2 సెట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బ్రైట్నెస్ కూడా ఫుల్ పెట్టేశాను నేను. ఇన్ఫర్మేషన్లో మనకు దీని సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ సాఫ్ట్వేర్ వర్షన్ ఏంటి, హార్డ్వేర్ ఏంటి అంత ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ ఇది ఈ కాన్సోల్ మనకు డార్క్ మోడ్లోనే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే మనకు స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, అండ్ ట్రిప్ డీటెయిల్స్ ఉన్నాయి. సో దీన్ని మనం సేమ్ మోడ్ బటన్తోనే కంట్రోల్ చేయొచ్చు. ట్రిప్ ఏ, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి, అండ్ మనకు ఫైనల్ ట్రిప్ ఉంటుంది కదా అది కూడా చూపిస్తుంది. అండ్ ఓడో ఉంది, మనకు ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది, దట్స్ ఆల్. సో ఒకటి మనకు సెమీ డిజిటల్ ఇచ్చారు, అలాగే ఇంకొకటి మంచి టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు అనమాట. సో దిస్ ఫీల్స్ రియలీ గుడ్. చాలా కన్సోల్స్ చూశాను, బట్ ఇది డ్యూయల్ డిస్ప్లే అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో దీని అండర్ సీట్ స్టోరేజ్ చూసుకుంటే దిస్ ఈజ్ ద మోస్ట్ అమేజింగ్ పార్ట్ ఇన్ దిస్ స్కూటర్. సో ఇక్కడ మనకు మ్యాసివ్ 33 లీటర్స్ ఆఫ్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది మనకు. సో మనకు మంచి ఒక 2 హెల్మెట్స్ పట్టేస్తాయి, అండ్ స్టోరేజ్ క్యారీ చేయాలంటే దిస్ ఈజ్ ద గాడ్ అని చెప్పాలి. అసలు ఎంత స్టోరేజ్ ఉంది చూడండి. సో మనకు స్కూటర్ హెల్మెట్స్ ఉంటాయి కదా అవైతే 2 పట్టేస్తాయి, అండ్ మనకి ఇక్కడ ఒక టూల్ కిట్ అండ్ మెడికిట్ ఇస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనకు ఫుట్ రెస్ట్ దగ్గర స్పేస్ చూసుకుంటే చాలా ఎక్కువే ఉంది. ఇక్కడ మనం స్టోరేజ్ మంచిగా క్యారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ ఒక హుక్ ఉంటుంది, అండ్ కింద కూడా ఒక హుక్ ఇచ్చారు మనకు. అండ్ దిస్ ఈజ్ సో స్పేషియస్. టర్న్ రేడియస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది, మనకు లెగ్కి అండ్ హ్యాండిల్కి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. దిస్ ఈజ్ సో గ్రేట్. సో ఇక్కడ మనం దీని సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ మనకు 765 mm సీట్ హైట్ ఉంటుంది, అలాగే 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట ఇది. సో ఇక్కడ దీని సీట్ లెంత్ చూసుకుంటే మనకు 790 mm ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ లార్జ్. సో చాలా లెంతీ ఉంది సీట్, అలాగే మనకు మంచి కుషనింగ్ ఉన్న బ్యాక్ రెస్ట్ కూడా ఉంది. సో పిలియన్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టీవీఎస్ జూపిటర్ 125. సో మీకు ఈ స్కూటర్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు ఒకవేళ ఈ స్కూటర్ని మంచి డీల్స్, మంచి ఆఫర్స్లో పర్చేస్ చేయాలి అనుకుంటే టీవీఎస్ షోరూమ్కి వెళ్ళండి. మనకు మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ ఉంటాయి. నంబర్ అండ్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మన ఛానల్ పేరు చెప్పండి, మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. సో దట్స్ ఆల్. అండ్ మీకు ఈ స్కూటర్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ 125cc సెగ్మెంట్లో ఏ స్కూటర్స్ మీరు కన్సిడర్ చేయడానికి ఇష్టపడతారో అది కూడా కామెంట్ చేయండి. సో నేను మిమ్మల్ని కలుసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.